హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించి జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ చూసుకుందాము. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడైతే ఒకటి స్క్రోల్ అవుతుంది చూడండి. ఢిల్లీ అండ్ తెలంగాణ సైకిల్ 3 నోటిఫికేషన్ రిలీజ్డ్. దీనికి సంబంధించిన తెలంగాణకి సంబంధించిన జీడీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో మొత్తం 1150 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అలాగే ఫీ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th January 2021 అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 26th February 2021 వరకు అయితే ఉన్నాయి. అప్పటి వరకు మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ సర్కిల్కి సంబంధించిన ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేయాలి, అలాగే వీటికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాము. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే మనము నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి నోటిఫికేషన్ సంబంధించిన వివరాల గురించి అయితే తెలుసుకుందాము. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి దీంట్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి సంబంధించిన పోస్టులు, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎంకి సంబంధించిన పోస్టులు, అలాగే డాగ్ సేవక్ వీటికి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీపీఎంకి సంబంధించి 12,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12,000 పర్ మంత్. అలాగే వీళ్ళు వర్కింగ్ అవర్స్ వచ్చేసి వీళ్ళకి 4 hours మాత్రమే ఉంటుంది. ఎవరైతే 4 hours చేస్తారో వాళ్ళకి 12,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 hours పర్ మంత్ చేసే వాళ్ళకైతే 14,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏబీపీఎం అలాగే డాగ్ సేవక్ వాళ్ళకైతే 4 hours చేసే వాళ్ళకి 10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళు కనుక 5 hours చేస్తే 12,000 రూపీస్ అయితే పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ ద పర్పస్ ఎంగేజ్మెంట్ జీడీఎస్ పోస్ట్ షెల్ బి. మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 years నుంచి 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి ఏమో 3 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏమో నో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ సంబంధించి 10 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి మీరు కూడా. అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటివి అని అయితే దీని గురించి చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూడండి. సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ద 10th standard విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, అలాగే లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. దీంట్లో పాస్ అయిన వాళ్ళు అంటే 10th class చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ పైన వాళ్ళకైతే కంపల్సరీ ఒక నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి, అలాగే రాయటం వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడైతే నేమ్స్ ఆఫ్ ద సర్కిల్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ అండర్ రీచ్ అంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఏ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు 10th class అయితే పాస్ అయి ఉండాలి. అలాగే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ మీకు అయితే కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఉండాలి అని అయితే చెప్తున్నారు. అలా ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన ఫీ వివరాలు అయితే ఇక్కడ చూద్దాము. అప్లికెంట్ బిలాంగింగ్ టు ద కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ట్రాన్స్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు హ్యావ్ టు పే ద ఫీ ఆఫ్ 100 రూపీస్ అయితే వీళ్ళు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఈచ్ సెట్ ఆఫ్ 5 ఆప్షన్స్. అంటే ఎవ్రీ 5 ఆప్షన్స్ ద్వారా మీరే అంటే 5 ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 5 ఆప్షన్స్ కోసం అయితే మీరైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ద ఫీమేల్స్. ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళందరికీ అయితే ఫీ అయితే ఎగ్జామ్షన్ అయితే చేస్తున్నారు. అలాగే ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఆల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా ఫీ అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఆప్షన్ ఫర్ అప్లయింగ్ ద జీడీఎస్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకైతే పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3, పోస్ట్ 4, పోస్ట్ 5 అని ఇలా టోటల్ 5 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హైలైట్ చేసి ఒకటి ఇచ్చారు చూడండి, ద రివైజ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ద క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్ విల్ బీ కమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఫర్ ద వేకెన్సీస్ ఆఫ్ ద నోటిఫైడ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అలాగే దీనికి సంబంధించిన సెలెక్షన్ క్రైటీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఒకటైతే మెన్షన్ చేయడం జరిగింది, నో వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి వెయిటేజ్ అయితే ఇవ్వరు అయితే చెప్తున్నారు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళకైతే ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వమని అయితే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తుంటారో వాళ్ళకైతే సైకిల్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. హౌ టు అప్లై అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరైతే పోస్టులను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఆప్షన్స్ ఉంటాయన్నారు కదా, ఆ 5 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్లో అప్లోడ్ చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్కి వచ్చేసి మీరు ఈ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చిన 2 వెబ్సైట్లో అయితే మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కూడా వచ్చేసి 27/1/2021 ఇవాల్టి నుంచి నెక్స్ట్ మంత్ 26th ఫిబ్రవరి వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డీటెయిల్స్ అయితే ఉండాలి, నేము, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉండాలి అప్లై చేసుకోవాలి అనుకుంటే. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన అప్లోడ్ ఫైల్ ఫార్మాట్ ఎలా ఉండాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు వీడియోని పాజ్ చేసుకుని అయితే చూడండి. సిగ్నేచర్కి సంబంధించిన అలాగే ఫోటోకి సంబంధించిన ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత కేబీ ఉండాలి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆదిలాబాద్కి సంబంధించిన పోస్టులు ఏ హెడ్ ఆఫీస్ నేము, అలాగే సబ్ ఆఫీస్ నేము, అలాగే బ్రాంచ్ ఆఫీస్ నేము, పోస్ట్ నేము, ఇలా అన్ని కేటగిరీకి సంబంధించిన కాలమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అనే దాని గురించి ఒకసారి చెక్ చేసుకొని ఆ కేటగిరీ అంటే అక్కడ ఉన్న ఆఫీస్లో ఏ కేటగిరీకి పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది అనే దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డిస్టిక్కి సంబంధించిన అక్కడ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో, ఇప్పుడు ఎస్టీకి ఇక్కడ రిజర్వ్డ్ అయి ఉంది, అలాగే అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆదిలాబాద్కి సంబంధించి మీ లోకల్ ఏరియాస్కి అయితే మీరైతే అప్లై చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా చేసుకుంటేనే మీకు జాబ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం ఏదైతే 10th క్లాస్ మెరిట్ మీద అయితే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో గల మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. వీటి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.